ఈ మధ్యన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడాడు. అందులో కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు వారు అమిత్ షాను కలిసినప్పుడు జగన్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారని చెప్పి ఆయన రాజకీయాలను విశ్లేషిస్తూ మాట్లాడాడు. ఈ సందర్భంలో వెంటనే నాగేశ్వరరావు గారి విశ్లేషణను తప్పుపడుతూ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖండిస్తూ ఇలా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది, వీరు విశ్లేషించారు, వారు ఖండించారు. ఆ తర్వాత తెలంగాణ వైపు నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని, ఆంధ్ర ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ వైపు నుంచి అనేక మంది మీడియా సమావేశాలు కానీ రకరకాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా స్వయంగా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాదులో వారి నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఒక బహిరంగ సభ పెట్టాలని వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగడం, ప్రభుత్వం ఆ బహిరంగ సభకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 4:30కు మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవంగా భారతదేశంలో ఏ వ్యక్తికైనా 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సభ పెట్టుకునేటువంటి హక్కు ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతి ఇవ్వనందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నివాసంలోనే మీడియాతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద కొంత చులకన చేసి మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఇంకొక ఘాటు పదం ఆడాడు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఒక మాట మాట్లాడాడు. నేనంటున్నా, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండి అలాంటి పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదు. మీ అయ్య జాగీరా అనడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఉపసంహరించుకోవాలి. ఎవని అయ్య జాగీర్ కాదు, ఇది అందరి జాగీరు. ముఖ్యంగా తెలంగాణ అనేది 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భూమిపుత్రుల జాగిరి. కాబట్టి మీరు అందరినీ కలగలిపి మీ అయ్యా జాగీరా అనడాన్ని మేము తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇటు తెలంగాణ వాదులు, అటు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం లోపల మళ్ళీ తెలంగాణలో మాది తెలంగాణ జోలికొస్తే ఖబర్దార్ అని చెప్పి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, మా తెలంగాణ ఇవాళ జోలికి ఎవడొచ్చినా ఖబర్దార్ అని చెప్పి తెలంగాణ వాదులు ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించిన, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ లక్ష్యము, ఆ ఆశయము ఇప్పటి వరకు 12 సంవత్సరాలుగా అది సంపూర్ణం కాలే. తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం వస్తుందన్నారు. తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుందన్నారు. తెలంగాణ వస్తే 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. తెలంగాణ వస్తే సబ్బండ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని చెప్పారు. తెలంగాణ వస్తే అందరి ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది అని చెప్పారు. మరి తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది.
ఇవేమన్నా జరిగినాయా? ఒకటే ఆవేశానికి పోయి పుంగిరు పూసుకొని తెలంగాణ సెంటిమెంటు అని చెప్పి తెలంగాణ పేరుతోటి మళ్ళీ తెలంగాణ సెంటిమెంటుని రగిలించడం అంటే ఇప్పుడున్నటువంటి అగ్రకులాల యొక్క పాలనను మళ్ళా పొడిగించడమే అవుతుంది. ఇప్పుడు అగ్రకులాల పాలన ఉంది కదా తెలంగాణలో, దాన్ని రెన్యువల్ చేయడమే అవుతుంది. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ ఆంధ్ర అనేది రెండు రాష్ట్రాలు కాదు ఇక్కడ సమస్య. ఆంధ్రలో అగ్రకులాల ప్రభుత్వాలే, తెలంగాణలో కూడా అగ్రకుల ప్రభుత్వాలే. ఈ రెండు అగ్రకులాల ప్రభుత్వాలే. ఆంధ్రలో ఉన్నటువంటి బడుగులకు, తెలంగాణ ఉన్నటువంటి బడుగులకు ఒరిగింది ఏమీ లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. బల్ల గుద్దినట్టు చెప్తున్నాం. మాకేం అరమరికలు లేవు, మేము ఎవ్వరికి భయపడం. తెలంగాణ రాష్ట్రము ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చింది, వచ్చిన తెలంగాణ ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? తెలంగాణ రాష్ట్రం వల్ల మెజార్టీ పలైనటువంటి 60% ఉన్నటువంటి బీసీలకు ఏమన్నా ఒక్క కించెత్తు ప్రయోజనం జరిగిందా? మొన్ననే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం గ్రామ గ్రామాన బ్రహ్మాండంగా జరుపుకున్నాం. 12 సంవత్సరాల తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడా? లేదా భవిష్యత్తులో అవుతాడా? తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేశారా? తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిర్రా? తెలంగాణ వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, చేసిర్రా? పోనీ భవిష్యత్ తెలంగాణలో ఏ పార్టీ అయినా, ఈ రోజు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా బీసీనో ఎస్సీనో ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారా? తెలంగాణలో తెలంగాణ కోసం అంగిలు దింపించుకొని జబ్బలు కలిసి రొమ్ము విరుచుకొని నాది తెలంగాణ అంటున్నాం కదా. మరి ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ఇచ్చేటువంటి బాధ్యత ఎవరైనా తీసుకుంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది వాస్తవం, దయచేసి తెలుసుకోండి. ఈ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ యొక్క నినాదం అగ్రకులాల పాలకులకే ఉపయోగపడుతుంది తప్ప ఇది బహుజనులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడడం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి బీసీ 24 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత 19 మంది అయ్యారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చినాక ఎమ్మెల్యేల దగ్గర కదా. పార్లమెంట్ సభ్యులు 5 ఉండేవాళ్ళు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చిన తర్వాత 2 బీసీ ఎంపీలు అయ్యారు. తెలంగాణ రాకముందు మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఒక దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కొండ సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజ్ సారయ్య, ఇట్లా 5 బీసీ మినిస్టర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 3 బీసీ మినిస్టర్ అయ్యారు. మళ్ళా ఈ 3 బీసీ మినిస్టర్లకు ఏంది? కొండ సురేఖ అటవీ శాఖ, పొన్నం ప్రభాకర్ బీసీ శాఖ, అదేవిధంగా వాకాటి శ్రీహరి పశువుల శాఖ. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ధర్మాన ప్రసాదరావు, ఒక రఘువీరారెడ్డి, ఒక బొత్స సత్యనారాయణ, ఒక పీతాని సత్యనారాయణ, ఒక బసవరాజ్ సారయ్య, ఒక పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నీ బీసీలకే ఉండేది. నేను అంటున్నా, ప్రాధాన్యత శాఖలు లేవు. 5 ఉంటే 3 వచ్చారు. కనీసం తెలంగాణలో ఇక బీసీ ముఖ్యమంత్రి దేవుడరు, బీసీ ఉప ముఖ్యమంత్రి అన్న బీసీలకు ఇచ్చిరా తెలంగాణలో? నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అదే దళితునికి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చాడు, అది రాజయ్య గారికి.
మరి శాసనసభ ప్రో లీడర్ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి కనీసం ఉప ముఖ్యమంత్రి అని ఇవ్వాలి కదా, ఎందుకు ఇయలే? 10 ఏళ్ళు కనీసం ఉప ముఖ్యమంత్రి ఇవ్వలే. మరి ఇప్పుడన్నా సరే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఇవ్వలే, మరి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్టి విక్రమార్క గారికి దళితునికి, దళిత బిడ్డకు, మా అన్నకు బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. మరి బీసీలకు ఎన్నికలే? బీసీలకు ఎన్నికలే? మాకు ప్రాతిథ్యం లేనటువంటి తెలంగాణ మాకెందుకు? మాకు రాజకీయంగా అణచివేయడానిక? ఎమ్మెల్యేలో అన్యాయం జరిగింది, ఎంపీలో అన్యాయం జరిగింది, మంత్రివర్గంలో అన్యాయం జరిగింది, ఉప ముఖ్యమంత్రి కాడ అన్యాయం జరిగింది, అదేవిధంగా పార్టీ అధ్యక్షుల కాడ అన్యాయం జరిగింది. పైగా ఏమైంది? తెలంగాణ వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎవరు బర్తరఫ్ చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వచ్చినాక ఓ దళిత బిడ్డ, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తెలంగాణ రాజకీయ పార్టీలు ఒక దళిత బిడ్డ రాజయ్యను బర్తరఫ్ చేశారు, ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు మెడలు బట్టి. ఇప్పటికి స్టిల్ లవ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటే ఆయన రోజు అవమానిస్తున్నారు, ఒక వాకాటి శ్రీ అని ఉంటే ఆయన రోజు అవమానిస్తున్నారు. అంటే బీసీలకు, ఎస్సీలకు తెలంగాణలో అసలు రాజకీయ గౌరవమే లేదు, ప్రాతిథ్యమే లేదు. ఇంకెందుకు సోదరులారా, ఇలా ఈ రాజకీయాలు ఇట్లా పెడితే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలైనటువంటి ఎంపీడీసీ, జెడ్పీడీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలైన బీసీలకు 34%. తెలంగాణ వచ్చినాక రిజర్వేషన్ ఎంత వచ్చినాయి? 18%కు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 18%కు వచ్చినాయి. అంటే బీసీలకు న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34, తెలంగాణ వచ్చినాక 18. ఇంతెందుకు? మేము పోరాడి 2008లో అప్పటి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోరాడి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను పెట్టించినాం. పేదవాడు, ఒక పేద బీసీ బిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి లాస్ట్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు ఫీజుల రియంబర్స్మెంట్ అమలు జరిగింది. నిబంధనలు పెట్టలే, కండిషన్లు పెట్టలే. గ్రీన్ ఛానల్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి 3 నెలలకు ఒకసారి ఫీజులు ఇచ్చాడు. మరి ఇవాళ తెలంగాణలో ఫీజుల రియంబర్స్మెంట్ ఎక్కడ పోయింది? ఫీజుల రియంబర్స్మెంట్ పీక విసికేశారు. ఫీజుల రియంబర్స్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వాలు, అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల ప్రభుత్వాలు 14 లక్షల మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువుకోని కుట్టయ్యల ఫీజుల రియంబర్స్మెంట్ ను ఎత్తివేస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరు సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ కోసం త్యాగం చేసింది ఎవరు? ఒక ప్రొఫెసర్ జయశంకర్ బీసీనే కదా ఈ తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించింది. ఒక తెలంగాణ కోసం మొదటి రాజీనామా చేసింది ఎవరు? కొండ లక్ష్మణ్ బాబుజీ కదా, బీసీనే కదా. తెలంగాణ తొలి అమరవీరుడు ఎవరు? ఒక విద్యార్థి నాయకుడు బీసీ బిడ్డ కాసో శ్రీకాంత్ చారే కదా. అదేవిధంగా ఎన్సీసీ గేట్ కాడ మంటల్లో మాడిపోయినటువంటి సిరిపురం యాదయ్య విద్యార్థి నాయకుడు బీసీలే కదా. ఉద్యోగిగా ఉంటూ, కానిస్టేబుల్ ఉద్యోగం ఉంటూ అమరుడైనటువంటి సర్వీస్ పిస్తోల్తో కాల్చుకున్నటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ఒక బీసీనే కదా. 1200 మందిలో ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంత్ చారి, సిరిపురం యాదయ్య వీళ్లతో పాటు 1200 మందిలో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ కోసం 1100 మంది బీసీ బిడ్డలే. 1100 మంది బీసీ బిడ్డలే. మరి 1100 మంది బీసీ బిడ్డలు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బీసీలకు వచ్చింది ఏంది? భవిష్యత్తులో మీరు చూడండి మిత్రులారా, భవిష్యత్తులో కూడా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. భవిష్యత్తులో కూడా తెలంగాణ నుంచి ఎవడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి కాడు అని ప్రకటిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు మొన్న 100 సమావేశాలు చెప్పాడు. ఇప్పటికి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. తెలంగాణ ప్రజలారా, ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా మళ్ళీ 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. అదేవిధంగా
ఒకవేళ ఈయన అధికారంలో రాలేడనుకో, దాన్ని ఎవడన్నా ఖండిస్తున్నా రేవంత్ రెడ్డి కాదు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎవరైనా ఖండిస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఖండిస్తలేరు, అధిష్టానం కూడా ఖండిస్తలేదు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? కేటీఆర్ గారు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ మా ముఖ్యమంత్రి అంటున్నాడు. రాష్ట్ర జనాభాలో 1,04,000 జనాభా ఉన్నటువంటి వెల్మలు, 1,04,000 జనాభా ఉన్నటువంటి వెల్మలు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించారు. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి మేమే అని ప్రకటిస్తున్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బ్రాహ్మణుని పార్టీ అధ్యక్షుని చేసింది. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా చేసింది. ఇలా బీజేపీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు. కనీసం బీసీ ముఖ్యమంత్రి కాదు, ఫ్లోర్ లీడర్గా బీజేపీ ఎవరికి ఇచ్చింది? మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చింది. అంటే ఏ పార్టీలు కూడా ఇప్పుడున్న పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీల కనీసం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పలేదు. ఇక రాజకీయంగా వదిలిపెట్టు, 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు తెలంగాణ. మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొలువులు మాకు కావాలన్నారు. కొలువులు ఇచ్చారా? 2,50,000 ఉద్యోగాలకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్తారా? శ్వేతపత్రం విడుదల చేయండి. చేసే దమ్ము లేదు, ఎందుకంటే కొలువులు కూడా ఇయ్యలే. అదేవిధంగా ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పేరుతోటి బీసీ ఎస్సీ ఎస్టీలు కొట్లాట పెట్టుకోవాలి. మరి ఎవరికి ప్రయోజనం? నేను అంటున్నా, ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి నుండి మొదలుకొట్టి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి వియ్యం పొత్తెందుకు పొందుతున్నారు? వీళ్ళ బిడ్డను ఆంధ్రకి ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ కొడుకును ఇక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడ తెలంగాణ కొడుకు ఆంధ్ర బిడ్డను చేసుకుంటున్నారు. మరి మీరు ఎందుకు చుట్టరికాలు పొందుతున్నారు? మీరెందుకు చుట్టరికాలు ఇవాళ వియ్యం పొందుతున్నారు? మీరైతే వియ్యం పొందొచ్చు, మీరు పదవులు పంచుకోవచ్చు. అదేవిధంగా కాంట్రాక్టర్లు, మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ల లిస్టు ఇస్తా, నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడున్నటువంటి అత్యంత 20 మంది బడా కాంట్రాక్టర్లు 18 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే. 18 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే. కాళేశ్వరం కట్టింది ఎవరు? అది కేసీఆర్ తెలియదా ఆంధ్ర కాంట్రాక్టర్ అని? మరి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ఇవాళ కాంట్రాక్టర్ వాళ్ళు తెలంగాణ అగ్రకులాలు కాదా? తెలంగాణ అగ్రకులాలు ఆంధ్రలో కాంట్రాక్టర్ చేస్తలేరా? మీరు కాంట్రాక్టులు చేయొచ్చు, మీరు వియ్యం పొత్తు కయ్యం పొత్తు ఉండొచ్చు, ఎవరికి ఇచ్చిపుచ్చుకోవచ్చు. మీరు వాళ్ళ పెళ్లికి వీలు పోవచ్చు, వీళ్ళ పెళ్లికి వాళ్ళు పోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఇవ్వరు, పదవులు ఇవ్వరు, బడ్జెట్ ఇవ్వరు, స్కీములు ఎత్తేస్తారు, పేద విద్యార్థుల పీకలు విసికేస్తారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పేరుతోటి రాజకీయాలు చేస్తారా? బిడ్డ, మేము అంటున్నాం, మీ సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయండి. దయచేసి తెలంగాణ ఉద్యమం పేరుతో మా కొంతమంది మా బహుజన బిడ్డలు మా తెలంగాణ అంటున్నా. తెలంగాణ రాకముందు మీరు ఎట్లా ఉన్నారో తెలంగాణ వచ్చినాక మీరే ఉన్నారు, అట్నే ఉన్నారు. మీకేమైనా పదవి వచ్చిందా? కాంట్రాక్ట్ వచ్చిందా? కార్లు వచ్చినాయా? బంగ్లాలు వచ్చినాయా? ఏమొచ్చినా? ఏమి రాలే మీకు. అయినా మా తెలంగాణ ఎస్, మనం తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఎవ్వడిని వదిలిపెట్టేయలేదు. అదే సమయంలో తెలంగాణలో బహుజనులకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం ఒరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే మళ్ళీ బహుజనవాదం మరుగున పడేటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడున్నటువంటి బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని కనుమరుగు చేయడానికి ఇది ఒక కుట్ర. బీసీ వాదాన్ని పక్కదారి పట్టించడానికి ఇది ఒక కుట్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే రాజకీయ నాయకులు రోజు వీటి మీద అరిస్తే మళ్ళీ 2 రాష్ట్రాలు ఏకమైతాయా?
కావు కదా. రాష్ట్రం విడిపోయింది, ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ఇది అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని ఇవాళ నేను అంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ ఏది? తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఏది? బీసీల వాటా ఏది? బీసీలకు పదవులు ఏవి? కాబట్టి ఈ సెంటిమెంట్ అనేది ఇది మనకి మనం ద్రోహం చేసుకోవడమే. ఇప్పుడు కావాల్సింది సెంటిమెంట్ కాదు, మన సెంటిమెంట్ బీసీ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ కాదు. మన సెంటిమెంట్ బహుజనవాదం సెంటిమెంట్. ఈ అగ్రకులాలు, ఆంధ్ర తెలంగాణ అగ్రకులాల పాలనను పారదోలడమే మన లక్ష్యం కావాలి. ఆంధ్ర తెలంగాణ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల పాలనను బొందబెట్టడమే మన లక్ష్యం కావాలి. ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం కావాలి. బీసీలకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యం కావాలి. కులగణన, జాతి జనగణనలో బీసీ కులగణన సాధించడమే లక్ష్యం కావాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్కోట సాధించడం లక్ష్యం కావాలి. నేను చివరిగా సమయం ఎక్కువ తీసుకున్నా, చివరిగా చెప్తున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే చిన్న రాష్ట్రాల్లో పెద్ద కులాలంటే మెజార్టీ ఉన్నటువంటి కులాలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ అవకాశాలు వస్తాయి అన్నారు. మరి మీరు చూడండి, తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే జిల్లాలను చెరబట్టిలో, జిల్లాలో వాళ్ళ ఆధిపత్యం ఉందో మళ్ళీ వాళ్ళే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరుండే? నల్గొండ జిల్లా జానారెడ్డి ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జానారెడ్డి ఉండే. ఇప్పుడు ఎవరు వచ్చారు? తెలంగాణ వచ్చినాక ఎవరు వచ్చారు? జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు. జగదీశ్వర్ రెడ్డి పోయినాక ఎవరు వచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇంకనే వచ్చిండు ఒక బీసీ బిడ్డ. కనీసం డిసిసి అధ్యక్షునిగా ఒక బీసీని పెడతాను కూడా ఓర్వలేకపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా అంతకుముందు ఇదే జూపల్లి కిస్తారావు, డికే అరుణారెడ్డి ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే జూపల్లి కిస్తారావు ఉన్నాడు. అదేవిధంగా మెదక్ జిల్లా అంతకుముందు సునీతా లక్ష్మారెడ్డి ఉండే, ఇప్పుడు మెదక్లో ఎవరున్నారు? దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు. కరీంనగర్ జిల్లా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు. అంటే ఖమ్మం జిల్లా అంతకుముందు రామరెడ్డి వెంకరెడ్డి ఉండే, ఇప్పుడు ఎవరున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. అంటే ఏ జిల్లా చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళే ఉన్నారు. చివరికి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కుటుంబాలు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. కాసోజు శ్రీకాంతాచారి తల్లి ఎక్కడుంది? చిన్న పదవి ఒకటి. ఆమెకు శంకరమ్మ గారికి కమిషనర్ మెంబర్ అని ఇచ్చారు. వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు త్యాగం చేసిన కుటుంబానికి ఆమె చిన్న ఒక కమిషనర్ మెంబర్ ఇచ్చారు. సిరిపురం యాదవ కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం ఎక్కడుంది? అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అమరవీరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయ్యా భిక్షాన్ని అంటున్నాయి, అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మేము కనిపించిన బిడ్డలు, మా పేరు తెంచుకొని పుట్టిన బిడ్డలు చచ్చిపోయిన మా కుటుంబాలను ఆదుకో అంటున్నారు. కానీ ఎవడు ఆదుకోడు. అదేవిధంగా ఇవాళ నేను అంటున్నా, కాలుకు గజ్జగట్టి తెలంగాణ భావజాలాన్ని పల్లె తీసుకుపోయిన కళాకారులు, కవులు, రచయితలు, మేధావులు ఎక్కడున్నారు? ఇవాళ కవులు, రచయితలు, కళాకారులు మా కళాకారుల ఉద్యోగాలు ఇవ్వండి రవీంద్ర భారతి కాడ రోజు 600 మంది తిరుగుతున్నారు. రోజు 600 మంది, కనీసం 12,000 కొలువు ఇవ్వమని తిరుగుతున్నారు. తెలంగాణ కోసం పోరాడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఈ తెలంగాణ కోసం మళ్ళీ ఇలా మనం సెంటిమెంట్ తోటి మా తెలంగాణ అంటే మళ్ళీ ఈ అగ్రకులాలను, రెడ్లను, వెలమలను శాశ్వతంగా అధికారంలో ఉంచడం అవుతుంది. మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేయడం అవుతుంది. కాబట్టి ఈ మాటలు నమ్మొద్దు. పవన్ కళ్యాణ్ ఏమని అనుకొని పట్టించుకోకండి. ఎవరేమని అనుకోని తెలంగాణ ఇవాళ విడిపోయిన తెలంగాణ మళ్ళీ కలిసేయలేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ లో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణలో ఒక బీసీ ఎస్సీ ముఖ్యమంత్రి కావాలి. దానికోసం కలిసికట్టుగా పోరాడదాం. మన బహుజన వాదాన్ని, బీసీ వాదాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు తీసుకుపోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు.